స్తోత్రం. సామెతలు 8వ అధ్యాయం 35వ వచనం చదువుతుందా? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. ఆమేన్. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. చక్కటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటంటే నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొంటాడు. నీ సాత్వికము నన్ను గొప్ప చేసి, అసలు దేవుని సాత్వికం మనల్ని ఎట్లా గొప్ప చేసి. అందుకని యేసయ్య చెప్పాడు, మీరు సాత్వికుడను ఈయన మనసు గల వాణ్ణి కనుక మీ కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి. ఆమేన్. నేర్చుకున్నప్పుడు సాత్వికుడై ఉండగా, దేవుడు సాత్వికుడై ఉండగా, దేవుడు దీన మనసు గల వాడై ఉండగా, దేవుని దగ్గర నేర్చుకున్న వాడుగా ఉన్నాడు కనుకనే దావీదు గొప్పవాడైపోయాడండి. మనము దేవుణ్ణి కనుగొంటే జీవపు విలువను కనుగొన్న వారం అవుతాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనలో జీవం ఉన్నది కనుక ఇక రాయబడిన మాట ఏమిటంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగుతుందట. అసలు సౌలు యేసుప్రభుని కనుగొన్నాడా? కనుగొనలేదు కదా. అబ్రహాము యేసుప్రభుని కనుగొన్నాడా? కనుగొనలేదు కదా. కానీ సరమిన్నారండి. సౌలు సరమిన్నాడు, అబ్రహాము సరమిన్నాడు. సరమిన్న వానికి అంత త్యాగం వచ్చింది అబ్రహాముకు. సరమిన్న వానికి అంత తెగింపు వచ్చింది సౌలుకు. మరి కనుగొంటే, యేసయ్యను కనుగొంటే, యేసయ్యనే నా కుడిపార్శ్వమున ఉన్నాడు అన్న సంగతి మనం తెలుసుకుంటే, యేసయ్యనే తాకి తెలుసుకుంటే ఆ తెగింపు ఎట్లుంటదండి. కొంచెం ఆ పన్ను ఆటంక పడుతుంది కనుక కొంచెం మాట తేడబోతుంది. తీసేపి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనువాడైతాడు. కనుక మనిషి ఎక్కువనా జీవం ఎక్కువనా? ఆమేన్. మనిషి ఎక్కువ కాదు. జీవం ఉన్నంతసేపే మనిషి, జీవం పోయినంత శవం. కనుక మనము జీవపు విలువను కనుగొన్న వారమైతాము. దేవుని కనుగొంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు అంత తెగించి సేవ చేయటానికి కారణం ఏమిటంటే, అంత తెగించి సాక్షులుగా జీవించడానికి కారణం ఏమిటంటే, వారి జీవిత విలువను తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక రాయబడ్డ మాట చక్కగా మనకి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నన్ను కనుగొను వాడు జీవమును. అదండి దేవుని కనుగొనే ఆసక్తి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎట్లా కనుగొంటాం? కనుగొనటానికి కీలేంటి? కనుగొనటానికి తాళక్షే ఏంటి? కనుగొనటానికి దేవుణ్ణి కనుగొనటానికి సిద్ధపాటు ఏమిటి? కనుగొనటానికి ఏం ప్రయత్నం చేద్దాం చెప్పండి. హృదయ శుద్ధి ఉంటే చాలు దేవుని చూస్తాము. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు నన్ను చూస్తారు, నన్ను కనుగొంటారు. ఆమేన్. ఆ ధైర్యం ఎట్లుంటదండి? దేవుని చూసిన ధైర్యం ఎట్లుంటది కదా. ఆ తెగింపు ఎట్లుంటది? ఎవరు చెప్పి నమ్మరేమో. ఆమేన్. ఎవరు లోకం కూడా మనం లాపలేదు. దేవుని కనుగొన్న స్థితిలో మనం ముందుకు సాగితే, దేవుని కనుగొన్న స్థితిలోనే మనం సేవ చేస్తే దేవునికి స్తోత్రం. అది వేరుగా ఉంటదండి. రాయబడ్డ మాట ఏమిటంటే
అదే సామెతలు 21:21లో చక్కటి మాట మనకు కనబడుతుందండి. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఆమేన్. ఏమేం పొందుతాడు? జీవాన్ని పొందుతాడట, నీతిని పొందుతాడట, ఘనతను పొందుతాడట. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు కదా. రాయబడ్డ మాట మనము చూస్తే జీవమును నీతిని ఘనతను పొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన కనుగొంటే అన్ని పిరి, ఆయన గురించి తెగిస్తే అన్ని పిరి. నేను ఆకలితో ఉంచాడు, దేవునికి స్తోత్రం. ఏలియాను ఆకలితో ఉంచాడా? అసలు ఏలియా ప్రార్థన చేస్తే నేను అగ్ని తీస్తాను, నువ్వైతే ప్రార్థన చేయి, నువ్వు సవాలుగా నిలబడు, నువ్వు ధైర్యంగా నిలబడు, వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంటి, ఫస్ట్ ఎత్తును వాళ్ళనే వధించమను, వాళ్ళనే కట్టెల మీద పెట్టమను, వాళ్ళనే ప్రార్థన చేయమను అని చెప్పటానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఏం ఆధారాలు లేవు. కానీ నమ్మకం మాత్రం ఉంది. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు తప్పక కార్యము జరిగిస్తాడు, అన్ని తప్పక దిగేస్తుంది అన్న నిర్ధారణ. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఒక్కరి చెయ్యి అన్ని ఫ్రీ. ఆమేన్. ఆ ఒక్కటే చేయలేమండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవిత విలువను మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మన జీవిత విలువను గ్రహించి దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి సమర్పించుకోవాలి. ఆయన కొరకు బ్రతికే వారముగా ఉండాలి, ఆయన కొరకు మాట్లాడే వారముగా ఉండాలి, ఆయన సాక్షిగా ఉండాలి, ఆయనకు సమర్పించుకొని ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎన్ని చేసిన అబ్రహాముకు దేవుడు కనపాలి. అన్ని పక్షులను ఖండించి నడిపి ఖండించి పెట్టాడట. పెడితే ఎట్లా పోయాడట దేవుడు? మధ్యలోకే పోయిందట, కనుబల్లే ఒక సీగడి చాలగా వెళ్ళిపోయిందట. యోబు ఏం సాక్ష్యం ఇస్తాడు? ఆయన నా సేవతో వెళ్తున్నాడు కానీ నేను చూడలేకపోతున్నాను. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకైతే ఆయన చూసే కృపను ఘనతను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన గుణాన్ని గ్రహిస్తున్నాం, ఆయన రూపాన్ని మనం వాక్యంలో చూస్తున్నాం. గలతీ సంఘస్థులు ఎట్లా చూశారంటే యేసు ప్రభు వాక్యము ద్వారా చూపించాడు పౌలు. అవునా కాదా? సిలువ వేయబడ్డ యేసు క్రీస్తును మా ఎదుట ప్రదర్శించావు, మాకు అంతే సాలు అన్నారా లేదా గలతీ సంఘస్థులు? మరి ఎట్లా చూపించాడు? వాక్య వివరణ ద్వారా చూపించాడు. దేవునికి స్తోత్రం. వాక్యం వివరించడం ద్వారా ఆయన చూడగలుగుతున్నాం. వాక్యం వివరించడం ద్వారా ఆయన ఘనగుణాలు తెలుసుకోగలుగుతున్నాం. వాక్యం వివరించడం ద్వారా ఆయన మనస్సును గ్రహించగలుగుతున్నాం. వాక్యం వివరించడం ద్వారా ఆయన దేవుడిని గ్రహిస్తున్నాం. వాక్యం వివరించడం ద్వారా ఆయన రాబోతున్న రారాజని మనం గ్రహిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యములో ఒక్కటి చెప్తే రెండు ఫ్రీ, ఘనత, నీతి, నీతి, జీవము, నీతి, ఘనత. దేవునికి మహిమ కలుగును. మనలో మనం ఎట్లుండాలండి? మనలో మనం ఎట్లుండాలి చెప్పండి? సమృద్ధి జీవం గలవారమై ఉండాలి. ఎట్లా? సమృద్ధి జీవం. స్తోత్రం. ఈ దినాలలో క్రైస్తవులకు భయం లేదు. సమయల కాలంలో సమయలు వచ్చిందంటే ప్రాంతం వారందరూ భయపడేవారట కదా.
సమయలే రావాలి, కొండెక్కాలి, బలి అర్పించాలి. సమయలు బలి అర్పించే టైం వరకు పిల్లలకు కూడా, పిల్లల నోరు కూడా ఎంగిలి పడనిచ్చేవారు కాబట్టి ఆ భయం ఉందా? అందుకని ఆయన విడల భయభక్తులు గల వారికి ఆయన దాసు ఉంచిన మేలు. అందుకని ఏ మేలు పొందలేకపోతున్నాను, భయపడతలేండి. సమృద్ధి జీవం గల వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మన రక్తము చిందించబడితే మన నీతిమంతుల రక్తము దేవునికి మొరపెడతదట కదా. ప్రాణానికి అంత విలువిచ్చాడు దేవుడు, జీవానికి అంత విలువ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఎంత చక్కటి మాట చెప్పాడండి, మిమ్మల్ని సంపు వారికి భయపడుతుంది. అది చెప్పినా ఇంకా భయమే. ఒక కత్తి చూశారంటే భయం. యేసు రక్తమే భయపడద్దండి. మీ దేహమును సంపు వారికి మరి ఎందుకు భయం? యేసయ్యను కనుగొనని వారందరూ భయపడతారు. యేసయ్యను కనుగొనని వారందరికీ భయమే ఉంటది తెలుసా. ఇప్పుడు కాదు, ఇంకా కొద్ది రోజులకు చూడు ఈ పాస్తదే తప్పాలని వెంకటేష్ ఇంకా ప్రార్థన పెడతారా. ఈ టైంకి బయలుదేరిపోతాడు, అక్కడ నిలబడతామా కదా. ఇప్పుడు కాదు ఆ ప్లాను, ఇంకా కొద్ది రోజులకు అవుతుంది. మరి అక్కడ ఆపే అన్నా వేరేతో ఏర్పరచుకోవాలా. నేను అభిషేకించిన వాడిని పుట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చెయ్యకూడదని దేవుడే సెలవిచ్చాడు. అది మన వాగ్దానం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సమృద్ధి జీవము కలిగిన వారి తెగింపు. ఆమేన్. నీతిని కృపను పొందుకున్న వారి తెగింపు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తెగింపలే కదా కబడ్డీ పిల్ల, అట్లుండాలి. మరి దేవునికి మహిమ కలుగును, అట్లుండాలి. క్రీస్తు కొరకు బ్రతికే వారంగా ఉండాలి. నీతి తెగిస్తుంది. నీతిమంతుడు భయపడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడండి. దేవునికి మహిమ కలుగుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని కనుగొన్నవాడు జీవమును కనుగొన్నవాడైతాడు, జీవపు విలువను తెలుసుకున్నవాడైతాడు. దేవునికి స్తోత్రం. పరలోకపు విలువను తెలుసుకున్నవాడైతాడు, దేవుని విలువను తెలుసుకున్నవాడైతాడు, ఆయన మాట విలువను తెలుసుకున్నవాడైతాడు, ఆయన కార్యాల విలువను తెలుసుకున్నవాడైతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట ఉందండి. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొన్నాడు. మరి మాట విన్న వారికి అంత తెగింపతే, అంత సమర్పణ కలిగితే, యేసయ్యను అనుదినం వాక్యము ద్వారా చూపుతున్నటువంటి మనకి ఎంత తెగింపు రావాలి, ఎంత సమర్పణ రావాలి, ఎంత త్యాగపు బుద్ధి మనకు ఉండాలి. ఆయనను కనుగొన్న పేర్లు మనం చూపాలి. దేవునికి స్తోత్రం. లోకానికి సాటి చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రార్థన జీవితానికి, ఒక ప్రార్థన జీవితానికి సాధ్యం. వాక్యములో చక్కటి మాట మనం గ్రహిస్తున్నామండి. జీవము, నీతి, ఘనత పొందును. ఏది ఘనత, ఏది మనకు? నీతిమంతులకు ఆధారమైన దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. నీతిలో పెంచే దేవుడు మన దేవుడు. రాత్రి ఒక మర్మాన్ని బయలుపరిచాడండి దేవుడు.
అసలు మోసే కర్రకు అంత విలువ ఎందుకు వచ్చింది? జాన్ బాబాయ్ గారు చిన్న మాట ఎత్తాడు మోసే కర్ర అని. నేను విచారించి ప్రార్థన చెప్తున్నాను, ప్రభువా మోసే కర్రకు అంత విలువ ఎందుకు వచ్చిందట? అది కర్రనే కదా, అది గొర్రెలు కొట్టింది కదా, అది దొంగ గొర్రెలు పోయినప్పుడు ఏ అని ఇసిరేసింది కదా. అసలు ఆ కర్రకు అంత విలువ ఎందుకు వచ్చింది? అది మోసే కర్ర పోయి అది దేవుని కర్రగా ఎందుకు మారింది అని నేను విచారించినప్పుడు ఒక చక్కటి మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. మోసే గొర్రెలు కాసినప్పుడు ఆ గదవ కింద ఆనించుకొని ఏడితే ఆ కన్నీళ్లు ఆ కర్ర పొన్నగారేటి అట. దేవునికి మహిమ కలుగును గాక. ఏడ్చారా మీరు ఎప్పుడన్నా? ఎందుకు ఏడతారంటే ఇంత గొప్ప దేవుడు దొరికినప్పుడు ఎందుకు ఏడతారు? స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాలలో ఆయన చూస్తే కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు కదా, చూస్తే నమ్మలేను. అది చూసినా మళ్ళీ మర్చిపోతుంది కదా. ఇప్పుడు నాకు దేవుడు కనపడ్డాడండి అని బ్రతుకు కాలం అంతా కూడా భయంతో జీవించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు, మర్చిపోతారు. కనుక ప్రియమైనటువంటి దేవుని ద్వారా నేను ముగించబోతున్నాను. ఇక్కడ యోహాను సువార్తలో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఏమని చెప్పాడు? పునరుద్ధానమును జీవాన్ని నేనే, పునరుద్ధానమును జీవమును నేనే. ఆయనను కనుగొంటే జీవాన్ని కనుగొంటాము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక కదా. ఇప్పుడు జీవం గలవాడు వచ్చాడు, లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులైంది. ఈ పునరుద్ధానము జీవమును నేనే అన్నవాడు వస్తే వెంటనే ఎక్కడికి తీసుకెళ్ళాలి? లాజరు సమాధి దగ్గరికి తీసుకెళ్ళాలన్నాక లేదా, కానీ రోడ్డు మీద నిలబెట్టింది. స్తోత్రం, ఎక్కడ నిలబెట్టింది? రోడ్డు మీద నిలబెట్టింది. అలిగిండ్రు యేసయ్య మీద, మా తమ్ముడు బాగా లేడు అని చెప్పితేనే వార్త తెస్తేనే మీరు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారయ్యా? అంతా అయిపోయింది, సమాధి అయిపోయింది, మా తమ్ముని పాత పెట్టి 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు వస్తావా? అక్క చెల్లెలు ఇద్దరు అలిగారు యేసయ్య మీద. అసలు ఇంటికి రానిత్తలేదు, పోతే అదే పోయ్యా, మా ఇంటికి వచ్చి లాభమేముంది? ఏడ్చినాం, కళ్ళనీళ్ళు అయిపోయినాయి కదా, దుఃఖం ఆరిపోయింది, ఇంకా వచ్చి లాభమేముంది, ఇప్పుడేం చెప్తావు అన్నట్టుగా ఉన్నారండి. కానీ యేసయ్య అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును తెలుసులే మాకు, మా తమ్ముడు పునరుద్ధానం అందు లేస్తాడు, ఇప్పుడు కాదు కాదు, నువ్వు నమ్మితే ఇప్పుడే లేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుని నమ్మినామండి మనము, ఇంత గొప్ప దేవుని సొత్తు మనం, ఇంత గొప్ప దేవుని సొమ్ము మనం. ఆమేన్, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవం విలువైంది, మన ప్రాణం విలువైంది, మన బ్రతుకు విలువైంది, మన స్థితిగతి చాలా విలువైంది, మన మాట విలువైంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంత విలువ కట్టిన దేవుడు మనకు అంత విలువ కట్టిన మన ప్రార్థన, నేను దుమ్ము, నేను ధూళి, నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా, నేను పురుగును. ఘనత పొందుకున్నటువంటి వ్యక్తి మాటలు ఎట్లా ఉండాలి? ఇప్పటికి 99% క్రైస్తవుల ప్రార్థన ఎట్లుంది తెలుసా? ఈ రోగాన్ని స్వస్థపరచయ్యా కదా, ఈ బలహీనత తీసి ఆయన తీసేస్తాడా? ఆ రోగాన్ని ఆయన తీసేస్తాడా? ఈ దయ్యాన్ని ఎల్లగొట్టు ప్రభు, ఆయన ఎల్లగొడతాడా? ఈ శత్రువును తొలగించి ఆయన తొలగిస్తాడా?
ఏ ప్రార్థనే? యేసు రక్తమే దయ్యాలను ఎల్లగొట్టండి, రోగములను స్వస్థపరచండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. దయమా నా మాట విను. యేసు క్రీస్తు నామమున ఆయన ఇచ్చిన అధికారమును బట్టి రా బయటికి అంటే అన్న దయ్యాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలను రుచి చూసిన వారమై, ఆయన జీవాన్ని పొందుకున్న వారమై, ఆయన ఘనతను పొందుకున్న వారమై మనం ఏం చెప్తున్నామండి? ఆయనకు పని చెప్తున్నాము. దయ్యాలను నిలగొట్టు, రోగములు స్వస్థపరచు. 99% పెద్ద పెద్ద వారు ప్రార్థన చేయండి, నేను అదే వింటాను, సిగ్గుపడతాను. ఆయన నిలగొడతాడా? ఆయన స్థానంలో మనముండి పనిచేయాలి. దేవునికి స్తోత్రం. మన ద్వారా యేసయ్య కనపరచబడాలి, మన ద్వారా ఆయన ఊరేగించబడాలి, మన ద్వారా ఆయన నామం పైకెత్తాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ తెచ్చేవారముగా మనం ఉండాలి. ఆ పరిశుద్ధతను పాటించాలి, ఆ కార్యాలు మనము జరిగించాలి. శిశుల దగ్గరికి వెళ్ళిపోతే ఆ దయ్యం ఏం కదలలేదు. యేసయ్య దగ్గరికి తెచ్చాడు. మూగమైన సెబిటి దయ్యమా అనందరం బయటికి వచ్చిందండి. వచ్చి గిలగిలలాడించిందట. ఈ కొట్టుకొని ఏమైపోయిందట అంటే అట్నే అయిపోయింది. కథం అందరు చూసిన వాళ్ళని చచ్చిపోయిన కథం ఏదో బ్రతికిస్తాడా తీసుకొచ్చి చంపేసాడు. అందరూ సచ్చాడు ఇతడు అనుకున్నారట. నేను బ్రతికాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు సేవకులు అంతా అదే పట్టుకున్నారు. మేము వెళ్ళగొట్టలేదు, నువ్వే వెళ్ళగొట్టు. ప్రతి ప్రార్థనలో నువ్వే వెళ్ళగొట్టు, నువ్వే స్వస్థపరచు. దేవునికి మహిమ కలుగును కాక. చెప్పాలి, మీ చర్చు ఆటంకపరుస్తున్న వారికి కూడా చెప్పాలి. అరే, నీ కుటుంబం మీద దాడి జరుగుతుంది, పక్కకు జరుగు. స్తోత్రం. జీవాన్ని పొందుకున్న వారి మాటలు, ఆయనను కనుగొన్న వారి మాటలు, ఆయన కార్యాలను రుచి చూసిన వారి మాటలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే నాకు ఎవ్వరు ఎదురు నడవరండి, ఎదురు మాట్లాడారు కూడా, ఎదురు నడవరు కూడా. ఒక శాతం నాకే పడతాడు, ఇంకెవరు నడవరు. స్తోత్రం. దేవునికి మహిమ. ఇప్పుడు వాణ్ణి కూడా ఓడగొట్టాలన్న స్థితిలో నేనున్నాను. 6 గంటల ప్రార్థన అంటే మామూలా? స్తోత్రం. దేవునికి మహిమ. ఇంకా పన్ను ఆటంకపడుతుంది, ఎంతగానో ఆటంకపడుతుంది. ఆయనను మాట్లాడుతున్నా. మీరు ఒక పాట దేవునికి స్తోత్రం. ఆమేన్. నన్ను నోరు పడిపోయినా కూడా వాక్యం చెప్పాను. మీకు చెప్పానా లేదా? అసలు వాక్యం అర్థమైందా? వచ్చిందో అంటారా అన్నారు. చిన్న బలహీనత వచ్చేదా దాన్ని అవకాశంగా చేసుకొని ఎన్నో చేస్తారు. ఏది మనం లెక్క చేయద్దు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నా ఇంట్లో ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు అయినా అస్సలు లెక్క చేయను, లెక్కనే చేయను. దేవునికి మహిమ కలుగును గాక. శత్రు పన్నాగమైన లెక్కనే చేయను. పోలీసు వాళ్ళు ఎన్ని ఫోన్లు చేసినా లెక్కనే చేయను.
ఏసై ఫోన్ చేస్తే కూడా కత్తిరించి పెట్టాను ఏసై. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పేది అర్థమవుతుందా? జీవమును కనుగొన్న వారు దేవుణ్ణి కనుగొన్న వారు అంటారు. దేవుణ్ణి కనుగొన్న వారి తెగింపు, దేవుణ్ణి కనుగొన్న వారి పని, దేవుణ్ణి కనుగొన్న వారి పరిచర్య, దేవుణ్ణి కనుగొన్న వారి ప్రసంగం. ఆమేన్. అట్లుంటదండి. నేను చెప్తున్నాను, సరమిని ఆ విధంగా సమర్పించుకున్నారు సౌలు కదా. మనకు కనబడ్డది కూడా అంతే, దేవుడు కనబడితే కూడా దయ్యం అంటున్నాడు కదా. ఆపదలో వస్తున్నాడు సముద్రం మీద నడుచుకుంటాడు. అది నీకు ఆపద వచ్చింది, ఓడ మునిగిపోబోతుంది, నిన్ను ఆదుకోవాలని, నీకు ధైర్యం చెప్పాలని సముద్రం మీద నడుచుకుంటే ఇలాంటి భూతమే రా. సముద్రం మీద ఏమవుతారు? భూతమే. అందరూ భయపడ్డారా? ఆయన అంటాడు, నేను భూతమును కాదు. మన పరిస్థితి కూడా అట్నే ఉంటది. వచ్చింది అనుకో, ఈ ప్రార్థన ఏమన్నా 2 సెంటర్లు సంచిలో పెట్టాలి, అంబులెన్స్ బిల్లు రాకుంటూ నంబర్ కదా. తుయ్యాం 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 అనే రాగానే సంచి పట్టుకొని పరుగు హాస్పిటల్. దేవా ఏంటి ఏంటి స్తోత్రం, ఈ స్థితి ఏమిటి, ఈ ఆపద ఏమిటి, ఈ అనారోగ్యం ఏమిటి అడుగుతామా? అదే అసలు అడగమండి. ఏమి క్రైస్తవులు నాకు అర్థం. కనుక ప్రతి స్థలములో మనము కనపరచబడతాం. నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, భయంకరంగా తరమబడతాం, కొట్టబడతాం. అయినప్పటికైనా మనం చెప్పే మాట ఏమిటంటే, ప్రతి గ్రామంలో, ప్రతి స్థలములో, ప్రతి ప్రాంతములో, ప్రతి ప్రయత్నములో జయ ఉత్సాహముతో మమ్ములను ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రములు కలుగును గాక అని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. రానున్న దినాలలో ఒక్కటే వచనము, ఒక్క ప్రసంగం రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ మాట చదివి నేను ముగించబోతున్నాను. ఆ పునరుద్ధానమును, జీవమును నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. దేవునికి స్తోత్రం. కనుక ఆ దేవుడు మనకు దొరికాడు. దేని వైపు మనం చూడకు. దేవునికి స్తోత్రం. వలల వైపు చూడకండి, తుఫాను వైపు చూడకండి, గాలి వైపు చూడకండి. పర్వతాలు తొలగినను, మెట్టలు కత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని నీ మీదే జాలిపడే దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ మోకరిస్తాం, దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. దయగల తండ్రి, నీకు వందనాలు. నేను చూసే భాగ్యం నాకు దయచేయండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు.